హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ అన్నమాట. సో అరౌండ్ టైం వచ్చేసి ఇంట్లోకి ఎండ కొడుతుంది అంటే టైం వచ్చేసి నాకు 8 ఇంత మంచిగా హాల్లో వరకు వచ్చింది అంటే 8:30 ఆ టైం అయితే అయింది. సో ఆ రోజు సండే కాబట్టి నేను లేటుగానే లేచాను. అలా అయితే ఏం కాదులేండి. నాకు ఈ మధ్య కాలంలో హెడేక్ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. రోజు అనుకుంటూ ఉన్నాను వెళ్దాం 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 అనేసి. నాలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారో ఏమో ఈ డాక్టర్స్ అనేసి నాకు భయం అనమాట. అందుకనేసి ఏ నొప్పి వచ్చినా కూడా మ్యాక్సిమం ఇచ్చిన దేవుడే తట్టుకునేంత శక్తిని కూడా ఇస్తాడు కదా అని వెయిట్ చేస్తాను. తగ్గుతుంది 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 అనేసి. ఏది ఏమైనా నాకైతే అస్సలకి తగ్గలేదండి. ఈ హెడేక్లోనే చాలా రకాలే ఉంటాయి కదా అనేసి కాస్త భయం వేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్క్ అయితే చాలానే ఎక్కువైపోతూ ఉంది. ఇంట్లోనూ అట్లా బయట మేనేజ్ చేసుకోవడానికి బుర్ర అయితే బద్దలైపోతుంది. మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడనమాట. ఊరికే వచ్చినామా, వెళ్ళామా అని కాకుండా మా ఇంటికి, మా రెస్టారెంట్‌కి చాలా దూరమే ఉంటుంది. వెళ్ళడము, రావటము, మళ్ళీ ఇంట్లో చూసుకోవడం, మళ్ళీ యూట్యూబ్ చూసుకోవడం ఇలా మల్టిపుల్ పనులు చేయడం చాలా కష్టంగా ఉంది. అందులోనూ మ్యారేజ్ అయ్యింది. ఇంకా అంటే ఈ సంసారంలోకి దిగినామంటే ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి. ఆహ్, పిల్లల గురించి ఆలోచనలుంటాయి. ఫ్యూచర్ గురించి ఆలోచనలుంటాయి. అందరికేమో గానీ నాకైతే కొంచెం టెన్షన్ వలన, ముందు చూపు వలన కొంచెం ఆలోచనలు ఎక్కువనే చెప్పాలి. దీంట్లో వలనే నాకు ఈ హెడేక్ అనేది కొంచెం నరాలు అనేది లాగుతూ ఉంటాయి. సో, అందుకనేసి ఇంకా ఇట్లా అయ్యే పని కాదు. ఇంకా అలాగే సైట్ కూడా చెక్ చేపించుకుందాము అనేసి కూడా వెళ్ళాను. ఎలానో భయపడుతూనే వెళ్ళాను. ఎందుకంటే సైట్ వచ్చిందనుకో చాలా ఇబ్బంది పడిపోతాను. అద్దాలు పెట్టుకోవాలి. పెట్టుకొని అద్దాలు తీసేస్తే ఎలాగో ఉంటుంది. నాకు బేసిక్‌గా అద్దాలు పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. సో, సైట్ ఉండకూడదు అని దేవుడినైతే అనుకున్నాను. నా మొర ఆలకించేసి సైట్ అయితే లేదండి. కాస్త వెళ్తూనే ఆయన డాక్టర్ అయితే నాకు చెక్ చేస్తూనే కొన్ని మాటలైతే చెప్పాడనమాట. ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ వచ్చేసి అవన్నీ నా లైఫ్‌లో ఉండయి కాబట్టేనేమో నాకు హెడేక్ అనేది వచ్చింది. సో, ఆయన వెళ్తూనే చెకప్ చేస్తానే ఆలోచనలు తగ్గించుకోవాలి. స్లీపింగ్ అనేది టైమ్ టు టైమ్ మంచిగా రోజుకు ఇన్ని అవర్స్ అయితే మంచిగా నిద్రపోవాలి. అండ్ టెన్షన్స్ పెట్టుకోవద్దు. అండ్ వాటర్ ఎక్కువ తాగాలి. ఈ ఎండకు ఎక్కువ తిరగకూడదు. అండ్ ఇంకొకటొచ్చేసి వారానికి 2 టైమ్స్ మాత్రమే హెడ్ బాత్ చేయాలి. అది కూడా వేడి నీళ్ళతో కాకుండా చల్ల నీళ్ళతో అయితే చేయాలి. మెయిన్ పాయింట్ మంచిగా నిద్రపోవాలి. ఎటువంటి స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. ఎక్కువ టెన్షన్ పడొద్దు. ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఇవన్నీ చెప్పాడండి. ఈ పాయింట్‌లలో ప్రతి ఒక్క పాయింటు నాకు వర్తించుతాయన్నమాట. సో, ఏం చేద్దామండి, నాకు తెలిసినంత వరకు ఒక 10 ఇయర్స్ వరకు ఏ కల్ముషం లేకుండా, ఎటువంటి వాటి గురించి ఆలోచన చేయకుండా, ఆటపాటలతో, చదువుతో అండ్ చదువు మీద గూడా అంత ఇంట్రెస్ట్ పెట్టంలేండి. చిన్న వయసు కాబట్టి. ఎక్కువ శాతం బయటకొచ్చి పిల్లోళ్ళతో పల్లెటూరు కాబట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూ చిన్న వయసు కదండీ! ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి టెన్షన్సు ఎటువంటివి ఏమీ లేకుండా కల్మషం లేకోకుండా జీవితం అనేది సాఫీగా ఉంటుంది కాబట్టి ఆ 10 ఇయర్స్ మనిషికి 10 ఇయర్స్ వచ్చినంత వరకు లైఫ్ అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేయగలుగుతామండి. ఇంకా 10 ఇయర్స్ అయినామంటేనే ఇక మనం కొంచెం పెద్ద పిల్లోలమై ఫీల్ అయిపోతూ ఉంటారు కదా! ఇది చేయొద్దు, అది చేయొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఆళ్ళతో మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ వెళ్ళొద్దు అనేసి ఇంకా ఈ పేరెంట్స్ ఇంకా మనకు ఇంకా రెస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉంటారు కదా! ఇంకా నెక్స్ట్ తర్వాతొచ్చేసి మనకు తెలుసుకునే ఏజు వస్తుంది కాబట్టి ఇంకా చదువులంటే ఇంక తెలుసుకునే వయస్సు వచ్చింది కాబట్టి ఇంక అలా ఇంక అప్పటి నుంచి ఇంక టెన్షన్స్ అనేది మొదలవుతాయి. ఆలోచనలు పెరుగుతాయి. ఇంక తర్వాత
పెళ్లి కాకముందు ఒక ఎత్తయితే, ఇంక పెళ్లి అయిన తర్వాత ఈ సంసార సాగరంలో దిగామే అనుకోండి, ఇంకా ఎక్కడ లేని టెన్షన్స్ ఒస్తాయన్నమాట. అంటే పెళ్లయిన తర్వాత కొత్త గదండీ! అత్తవారింట్లో ఎట్లా ఉండాలి? ఎట్లా ఉంటే ఏం తిప్పలు? ఈ అత్తగారితో, ఈ ఆడపడుచులతో, ఈ హస్బెండ్‌తో కొత్త గదా! సో, అలాంటి టెన్షన్స్. ఇంక పిల్లలు పుడితే పిల్లల టెన్షన్సు. వీళ్ళెలా చూసుకోవాలి? ఎలా చేయాలి? వీళ్ళని ఎలా చదివియ్యాలి? హ్మ్. ఇది ఇంక ప్రతీదీ ఆలోచనలు, టెన్షన్సు అండ్ లైఫు అన్నీ అనుకున్నట్టు జరిగితే మనకు లైఫ్ అనిపియదు కదా! ఇంట్లో హస్బెండ్ మంచివాడైనా మిగతా వాళ్ళు మంచివాళ్ళైతే కాదు. కొందరి ఇళ్లల్లో గారు మంచివాళ్ళైనా తోడికోడలు మంచివాళ్ళు కాదు. అలా ఏయో ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటూ లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. సో, కుటుంబం అంటేనే అందరు కదండీ! ఏదో ఒక విషయంలో ఏదో ఒక చిన్న చిన్న తగాదాలు, మళ్ళీ కలుసుకోవడము, మళ్ళీ మాట్లాడడము, కొంతమందికి పంతాలు, పట్టింపులతో నేనెందుకు మాట్లాడాలని అలా లైఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి. టెన్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. కామన్ ఇవన్నీ కూడా అందరూ బయటపడరు. అంతే కుటుంబం అన్న తర్వాత ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకే రకంగా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ గొడవలు అవన్నీ ఉంటాయి. అందరూ అనుకోవచ్చు, నీకేమక్క నువ్వు బాగుండవు కదా!" అనేసి. నిజమేనండి. మంచి కుటుంబము, నా అదృష్టం కొద్దీ మంచి కుటుంబము, మంచిగానే ఆస్తి ఉంది. అమ్మగారి కుటుంబం మంచిగా చూసుకుంటారు. అత్తగారి కుటుంబం మంచిగా మా హస్బెండ్ అయితే ఇంక శ్రీరాముడి కంటే గొప్పవాడనమాట. అంత మంచిగా చూసుకుంటాడు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా నాకు నా పిల్లల విషయంలో చాలా అంటే చాలా ఆలోచనలెక్కువండి. మా హస్బెండ్ చెప్తూ ఉంటారు, "అంత ఓవర్ థింకింగ్ అవసరం లేదు" అనేసి. నాకెందుకో పిల్లలు పుట్టిన నుంచి నా పిల్లల ఫ్యూచర్ గురించి ఎన్ని ఆలోచనలుంటాయంటే అన్ని ఆలోచనలుంటాయి. నాకు మైండ్ నుంచి అస్సలు వెళ్ళవనమాట. బయట చదువుతన్నా గూడా ఎప్పుడు చూడు నా పిల్లల మీదనే నాకు ఆలోచనలుంటాయి. ఏం చేస్తున్నారు? ఎలా తింటున్నారు? ఎలా చదువుకుంటున్నారు? ఏమన్నా ఇబ్బందులేమో, ఆరోగ్యం బాగుండదేమో, ఎలా ఉండరో ఏమో! ఇదే అనమాట. దగ్గర ఉన్నప్పుడు అయ్యే ఆలోచనలే మంచిగా చూసుకోవాలి. ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి. మంచిగా చదివిచ్చుకోవాలి. వాళ్ళకి మంచిగా ఇదేనండి పిల్లోళ్ళు పుట్టినప్పటి నుంచి నాకైతే ఎప్పుడు పిల్లోళ్ళు, హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ గూడా ఒక బిజినెస్ మ్యాన్ కదండీ! ఎన్నో టెన్షన్సు, ఎన్నో ఆలోచనలు, ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎంతమందో. ఇంకా అలా ఎప్పుడు చూసినా నా గురించి నేను పట్టించుకోవడమే మర్చిపోయాననమాట. ఎప్పుడు చూసినా గూడా మా హస్బెండ్ మీద, మా పిల్లల మీదే నాకు ఎక్కువ ఆలోచనలు ఎక్కువుంటాయి. నాకు ఏ కష్టమొచ్చినా పర్వాలేదు గానీ, వాళ్ళకి ఏ చిన్న గాయమైనా గూడా నాకు అస్సలు తట్టుకోలేను. అంత సెన్సిటివ్‌గా ఉంటాననమాట. లేయడం లేట్ అయినా సరే, లేచిన వెనకమ్మడే ఫాస్ట్‌గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఇలా మంచిగా స్నానం చేసుకొనొచ్చి, ఇంకా పూజైతే చేసుకుంటున్నాను. సో, ఈరోజొచ్చేసి సండే కదండీ! నేను సండే టైంలో అయితే కాస్త లేట్‌గా లేస్తాను. కొంచెం లేజీగా కూడా ఉంటాననమాట. సో, అందుకనేసి పూజ చేయడం చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో సండే రోజు కూడా మంచిగానే పూజ చేసుకుంటూ ఉన్నాను. ఒకప్పుడు సండే అంటే పిల్లోళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, మా హస్బెండ్ అయితే మార్నింగ్ టైంలోనే నాన్ వెజ్ ఇంట్లోకి తెస్తాడు కాబట్టి, ఇంట్లో నాన్ వెజ్ ఉంటే నేను పూజ అనేది చెయ్యను. కాకపోతే ఈ మధ్య కాలంలో నాకసలు సండేకి, మండేకి తేడా అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే మేము ఇంట్లోకి నాన్ వెజ్ తెచ్చుకోవడం లేదు కాబట్టి, ఈరోజు సండేనా అనే డౌట్ అయితే నాకే వస్తూ ఉంటుంది. అందులోనూ ఒకప్పుడు నేను సండే అయితే నేను వెళ్ళేదాన్ని కాదు రెస్టారెంట్‌కి కూడా. ఇప్పుడైతే నాకు సండే గూడా తప్పడం లేదు. సో, ఈరోజొచ్చేసి నేనైతే ఈరోజు సెలవైతే తీసుకొని మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నానండి. ఈరోజు మార్నింగ్ అంటే నేను ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి నాకు ఆఫ్టర్‌నూన్ అయితే అయిపోయిందిలెండి. ఈవినింగ్ కల్లా వచ్చేద్దామనేసి వెళ్తూ ఉన్నాను. ఆల్రెడీ షార్ట్‌లో అయితే మీకు చెప్పాను కదండీ! ఈరోజొచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ మా మేనత్త వాళ్ళ ఊరు కూడా. ముందు మా మేనత్త వాళ్ళది వస్తుంది. తర్వాత 2 కిలోమీటర్స్ దూరంలో అమ్మ వాళ్ళదైతే ఉంటుంది. ఇంకా అక్కడికి మేనత్త వాళ్ళ ఊరికైతే వెళ్ళాలి. మనవడు పుట్టాడు కదండీ! అందుకనేసి. అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను. అక్కడనే కాసేపు టైం అనేది స్పెండ్ చేసేసుకొని ఏమిటంటే అక్క వాళ్ళ ఊరు గూడా అదేననమాట. అందుకనేసి నాకు ఆ డే అనేది అస్సలుగా సరిపోదు. ఎందుకంటే అందరూ పిన్ని, బాబాయి, అక్క, బావ, మేనత్తలు అందరూ అక్కడక్కడే ఉంటారండి. సో, వాళ్ళతో కాసేపు ముచ్చట్లు చెప్పుకొని అలా నాకు నిజం చెప్పాలంటే నేను ఇంట్లో కుకింగ్ గూడా చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటికే వస్తున్నానని చెప్పాను కాబట్టి అక్కడే ప్రిపేర్ చేశారు. నాకైతే అన్నం గూడా తినబుద్ధి కాదు. అందరితో మాట్లాడి, అందరి ఇళ్ళ కాడికి వెళ్ళేసి అలా నాకు ఆ డే అనేది ఎలా గడిచిపోయిందో అనేది కూడా అర్థం కాదు. నాకైతే నిజం చెప్పాలంటే రాబుద్ది గూడా కాదనమాట. ఆడనే ఉండిపోవాలి అనిపిస్తుంది.
ఏది ఏమైనా ఎప్పటికైనా ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరాలి కదండి. సో అందుకనేసి ఇంకా ఇక్కడైతే నా డేని ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసానండి. సో వచ్చిన వెనకమ్మడి ఇంటికి కూడా వెళ్ళలేదులేండి. ఇంకా నాకు నైట్ 7:30 ఆ టైం కల్లా మళ్ళీ బ్యాక్ టు రెస్టారెంట్ అనమాట. సో ఇంక అక్కడే ఉన్నాను. తర్వాత మా హస్బెండ్తో ఒకేసారి నైట్ అయితే వచ్చేసాను. ఆ లోపల ఇదంతా కూడా నేను ఇంక ఊరికి వెళ్ళే దారిలో నాకు ఇలా కనిపించాయండి, యూనిక్గా చాలా బాగా అనిపించాయి. ఇంకా సరేలే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసరికి ఎలాగో నైట్ అయిపోతుంది కదా, ఇక్కడ ఉంటాయి ఉండవు రోడ్డు సైడు అనేసి, సమ్మర్ కదా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి కదా అనేసి నేనైతే ఇక్కడ ఆగేసి ముందే తీసుకొని స్కూటీ డిక్కీలో అయితే పెట్టుకొని ఇంక ఊరికైతే వెళ్ళానండి. ఏమేమి తీసుకున్నాను అనేది నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. సో చూసారు కదండి కలెక్షను. ఇక్కడ నేనేం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 కప్స్ అయితే తీసుకున్నాను. దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి చాలా బాగున్నాయి కదా అనేసి. అండ్ ఒక గ్లాస్ కూడా తీసుకున్నాను. మజ్జిగ కానివ్వచ్చు, వాటర్ కానివ్వచ్చు, అలా తాగొచ్చు. గంజి కానివ్వచ్చు. ఇంక సమ్మర్ కదండీ! చాలా బాగా యూజ్ అవుతాయి. డిఫరెంట్‌గా యూనిక్‌గా అనిపించి తీసుకున్నాను. ఇదొచ్చేసి నాకు 80 రూపీస్ చెప్పింది. ఎంత బార్గెయిన్ చేసినా కూడా అస్సలుగా తగ్గించుకోలేదు. సరేలే ఇంక పెద్దావిడే కదా! మన చేతుల్లో ఒక్కొక్కసారి అనుకోకుండా ఖర్చయిపోతూ ఉంటుంది కదా! అదేదో ఈ పెద్దావిడకి అడిగినంత ఇచ్చేస్తే తనకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా సరేలే అనేసి నేనేం అడగలేదనమాట. ఇవొచ్చేసి ఒక్కొక్క బౌలు ఒక్కొక్కటి 50 రూపీస్ అయితే పడ్డాయి. అండ్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇదొచ్చేసి 150 రూపీస్ చెప్పింది. ఇంకా నేను 120కి ఇవ్వండి అని చెప్పింది తనే. అందుకనేసి 120 అయితే ఇచ్చానండి. ఈ వాటర్ బాటిల్ అయితే చాలా బాగా యూనిక్‌గా అనిపించింది కదండీ! ఇంతకుముందు ప్లెయిన్ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు నేను తిరుపతికెళ్ళినప్పుడు ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. అదొచ్చి నాకు 100 రూపీసే తీసుకున్నారు. ఆల్‌మోస్ట్ 1 లీటర్ అయితే వాటర్ అనేది వాటిలో ఫిల్ చేసుకోవచ్చును. ఇదైతే నాకు తెలిసినంత వరకు 500 ఎంఎల్ అనుకుంటా. అంటే హాఫ్ లీటరే పడతాయి. ఇంతకుముందు దానికి వచ్చిన లిడ్ వచ్చేసి జస్ట్ ఊరికే అలా పెట్టాల్సి వచ్చిండేది. ఇలా డై సిస్టమ్ అయితే కాదండి. దీనికి ఇప్పుడు డిఫరెంట్‌గా పెయింటింగ్ అనేది పోసేసినారు. అండ్ ఇలా క్యాప్ అనేది మనము టైట్ చేసుకునేదానికి కూడా హ్మ్. ఈ ముందులో ఇలా ఒక ప్లాస్టిక్ ఇది కూడా పెట్టారు. ఇప్పుడు మంచిగా మనము ఇలా టైట్ చేసుకుంటే వాటర్ అనేది కూడా లీక్ అవ్వవు కదా! చాలా బాగా అనిపించింది. సో ఫైనల్‌గా నేను తీసుకున్న ఐటెమ్స్ అయితే ఇవేనండి. ఇంతకి ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఒక చిన్న లైక్ ఇచ్చి కూడా వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.